ఓం నమ శివాయ. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 25 నుంచి జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు. ఫిబ్రవరి 25 తర్వాత 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఒక దైవశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఫిబ్రవరి 25 నుంచి మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఫిబ్రవరి 25 నుంచి ఎంతో అదృష్టం వస్తుందని చెప్పవచ్చు. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. వృషభ రాశి వారు చాలా తెలివైన వారు. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరి ఎవరికీ మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఫిబ్రవరి 25 నుంచి కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. వృషభ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. వృషభ రాశి వారికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడుగా ఉంటారు. ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు. వృషభ రాశి వారికి ఒక దైవశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు కాళికాదేవి. ఫిబ్రవరి 25 నుంచి కాళికాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది. ఈ గురువారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని అమ్మవారికి పూజ చేయండి. లేకపోతే అమ్మవారి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి అమ్మవారిని దర్శించుకోండి. దానివల్ల కాళికాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు.
అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఫిబ్రవరి 25 నుంచి కాళికాదేవి ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఎవరైనా మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తారో వారికే కీడు జరుగుతుంది. కాళికాదేవి అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. మీ జీవితం కొత్తగా మారుతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు ఫలితం లభిస్తుంది. సాక్షాత్తు అమ్మవారే మీకు తోడుగా ఉంటారు. వృషభ రాశి వారు ఈ గురువారం రోజు కొంచెం ఉప్పు మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టిన నరదృష్టి కూడా పోతుంది. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. 2 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఉప్పును పూల మొక్కలలో చల్లండి. వృషభ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. వృషభ రాశి వారు మీకు వీలైతే 5 మంది పేదవారికి మీకు వీలైనంత డబ్బు దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వృషభ రాశి వారు ఎక్కువగా ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరికి చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా PM అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజులలో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 3, 5 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.